నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవర సినిమాతో మంచి హిట్ కొట్టాడు ఎన్టీఆర్. మరి అదే విధంగా కన్నడ స్టార్ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మరి వీరిద్దరు కలిస్తే ఏముంది? మరి వీరి సినిమా రేపటి నుంచి పూజా కార్యక్రమాలతో మొదలవనుంది. మరి వార్ 2 సినిమాకు కూడా స్వస్తి పలికి ఈ సినిమా మొదలు పెడుతున్నాడా ఎన్టీఆర్? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రానున్నదని చెప్పి మనకి చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి సార్. మరి ఎట్టకేలకు దాన్ని నిజం చేస్తూ రేపటి నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పి అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేశారు. మరి ఈ సినిమా కోసమే వార్ 2ని వదులుకొని మరీ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగానే వార్ 2కి స్వస్తి పలికాడా? నిజంగానే ఈ సినిమాకి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడా? ఏంటి సార్ దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే వార్ 2 సినిమా కొంత జూనియర్ ఎన్టీఆర్ దీనికి స్వస్తి చెప్పి దీనికి వచ్చాడనే మాట నిజమే అంటున్నారు. అంటే ఇప్పటికే వాళ్ళకి ఇచ్చిన డేట్స్ కన్నా ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వచ్చింది. అంటే రీషూట్స్ చేయటం, మాటికి రీషూట్స్ అనటం, ఇన్ని డేట్స్ మీకు ఇచ్చాను కదా, దానికి మీరు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈయన అన్నప్పుడు కూడా వాళ్ళు బతిమలాడుకుని మరీ ఆయన ఒప్పించి తీసుకెళ్ళటం, దీనికోసం ఒక పక్క ప్రశాంత్ నీల్ ఎదురు చూడటం అనేది జరుగుతూ ఉంది. అది ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా కేవలం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో టైం ఎక్కువ కేటాయించడం వల్ల ఈ సినిమా కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో పక్క ఆయన కూడా ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది కదా, ప్రశాంత్ నీల్ కూడా స్క్రిప్ట్ పక్కాగా అయిపోయినప్పుడు. ఇంకొకటి ఏంటంటే హృతిక్ రోషన్ సినిమా ఇప్పుడు వాళ్ళు యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఏంటంటే లండన్లోను, అబుదాబీలోను, బాంబేలోను ఇలా రకరకాల షెడ్యూల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు అయితే కొంతమంది అన్నట్టు వార్ 2 ఆగిపోయింది జూనియర్ ఎన్టీఆర్ వల్ల అని చెప్పి అంటున్నారు. నేను అనుకోవటం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తనకు పార్ట్ 2 సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఏదైనా బ్యాలెన్స్ వర్క్ ఉంటే ఈ సినిమా జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళి చేసుకునే అవకాశం ఉందేమోనని ఇక వెంటనే ఇది లేట్ అవుతుంది ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతోనే ఓకే చెప్పారనేది మనకున్న సమాచారం. షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో 20వ తారీఖు రేపటి నుంచి షూటింగ్ మొదలవుతుందనేది సమాచారం. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వల్లే వార్ 2 ఆగిపోయిందంటే అందరు హీరోస్ కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎలా అయినా ఎంట్రీ ఇవ్వాలని చూస్తారు సార్. మరి నిజంగా అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సమయంలో ఆప్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది కదా, అవును సార్. హిందీ హృతిక్ రోషన్ చేస్తున్నాడని మనం హిందీ సినిమా అనుకుంటున్నాం, కానీ పాన్ ఇండియా సినిమానే. ఇప్పుడు సినిమాకి ఏంటంటే బారికేడ్స్ లేవు ఇక, కాబట్టి హిందీలో వాళ్ళు ప్రయారిటీ హిందీ ఉంది కాబట్టి హిందీ సినిమా అనుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రాజమౌళి సినిమా RRRలో చేసిన రామ్ చరణ్ చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా గ్లో అయ్యాడని చెప్పాల్సి వస్తుంది. అంటే ఈయన కూడా 2 సినిమాలు ఉన్నాయి, రిలీజ్ పరంగా చూసుకుంటేనేమో కాస్త లేట్ అయింది. ఇంకా హిట్ రావాల్సిన అవసరం ఉంది. రామ్ చరణ్కి రాలేదు, ఈయనకి అంత ఆ స్థాయిలో హిట్ రాలా. దేవర వచ్చినా కానీ అంత పెద్ద హిట్ అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందువల్ల అప్పుడు ఈ సినిమా మీద డ్రాగన్ అనే సినిమా అంటే ఒక టైటిల్ అనుకున్నారు అనే సమాచారం. డ్రాగన్ ఈ సినిమా కూడా ఏంటంటే 1969 బ్యాక్డ్రాప్లో ఆ బ్యాక్డ్రాప్లో ఉన్న స్టోరీని తీసుకుని చేస్తున్నారనేది సమాచారం. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు చాలామంది, వేలాది మంది, 2000 మంది దాదాపు జూనియర్ ఆర్టిస్టులతో, పోలీసు వేషాలతో ఉన్న ఆర్టిస్టులతో ఆ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారనేది మనకు రేపొద్దున సన్నివేశాల్లో అది ఉంటుందనే సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడా లేదా ఈ సన్నివేశాల్లో అనేది మనకు సమాచారం లేదు. యాక్షన్ సీక్వెన్స్ ఉంది కానీ మధ్యలో జాయిన్ అవుతాడని చెప్పి అంటున్నారు. అది సార్, ఇంకా ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ఆయన హీరోస్ని ఎంత మాస్ ఎలివేషన్స్తో చూపిస్తారో మన అందరికీ తెలిసిందే. కేజీఎఫ్లో మనం చూసాము, అదేవిధంగా సలార్ సినిమాలో కూడా ప్రభాస్ని చూసాము. మరి ఎన్టీఆర్ వంటి హీరోని మాస్ హీరో సార్, ఆయన యాక్టింగ్ గురించి అందరికీ తెలుసు. ఏ క్యారెక్టర్కైనా బాగా సూట్ అవుతాడని కూడా అందరు ప్రేక్షకులు ఉన్నదే. మరి ఎన్టీఆర్ని ఏ విధంగా చూపించే ఛాన్స్ ఉందంటారు? అంటే 1969 బ్యాక్డ్రాప్ అని చెప్తున్నాం కాబట్టి బహుశా పీరియడిక్ డ్రామా అది అనుకోవచ్చు. ఒక పవర్ఫుల్ పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా కేజీఎఫ్ కూడా ఆ తరహాలో ఉన్న సినిమాలే. ఇప్పుడు సలార్ తీసుకున్నా, కేజీఎఫ్ తీసుకున్నా ఒక డార్క్ షేడ్లో తీసుకుంటూ వెళ్తున్నాడు అతను పంద అది. అలాగే హీరోయిజం ఎలివేషన్సే ఇప్పుడు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడన్నా, ప్రభాస్ ప్రశాంత్ నీల్తో చేద్దాం అనుకున్నాడన్నా, ఇంకా కొంతమంది స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్తో చేద్దాం అనుకున్నా కారణం ఏంటంటే ఎలివేషన్స్ బాగా ఉంటాయి. అలాగే రవి బస్రూరు రికార్డింగ్ కానీ చాలా అద్భుతంగా వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా కేజీఎఫ్ 3కి వెళ్ళాలి. మళ్ళీ కేజీఎఫ్ 3 కన్నా ముందు సలార్ 2 ఉంది ప్రభాస్తో. కాబట్టి ఇప్పుడు ఈయన దేవర్ 2కి వెళ్ళాలి, జూనియర్ ఎన్టీఆర్ కూడా. కాబట్టి కంప్లీట్గా అనుకున్న టైంగా పూర్తి అయిపోతూ ఉంటే ఈ సినిమాలు కంప్లీట్ అవుతాయి. లేకపోతే ఆయన సలార్ 2 లేట్ అవుద్ది,
ఆ తర్వాత కేజీఎఫ్ 3 కూడా లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. ఈయన దేవరా 2 కూడా లేట్. మళ్ళీ కేజీఎఫ్ 3కి ఇష్యూ రావాలంటే ఆయన టాక్సీకి అయిపోయి కంప్లీట్ అయ్యే దశలో ఉంది. మళ్ళీ ఆయన కూడా చూడాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే దర్శకుడి మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పాలి. సీక్వెల్స్ చేయటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రెజెంట్ మూవీ పైన ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంట. అంటే ఇక ఒక సినిమాకి వచ్చేసారంటే దీని మీదే ఫోకస్ పెడతారు. ఇక దాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ ప్రాజెక్టులన్నీ పక్కన పెడతారు. కాదు క్లాష్ అవుతూ ఉంటాయి, డేట్స్ క్లాష్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సలార్ 2 చేయాలి, ప్రభాస్ ఫ్రీ అయిపోయాడు, రాజాసాబు ఫౌజీ అయిపోయి ప్రభాస్ ఫ్రీ అయిపోతే మళ్ళీ ప్రశాంత్ నీల్ కోసం చూడాలి. ఈయన మరి దేవర 2 ఇప్పటికి కొరటాల శివ గారు దేవర 2 చేయాలి. కొరటాల శివ సబ్జెక్టు ఒక మార్పులు చేర్పులు చేసుకుని అనుకున్న రేంజ్లో రాలేదనే ఉద్దేశంతో చాలా మార్పులు చేసి రెడీగా కూర్చుని ఉన్నాడు. మరి ఈ సినిమా స్టార్ట్ అవ్వాలంటే ఈ 1 ఇయర్లో ఇప్పుడు ఈ సినిమా డ్రాగన్ 1 ఇయర్ పాటు జరుగుద్ది. ఈ 1 ఇయర్ కొరటాల శివ ఖాళీగా ఉంటాడా, ఇంకో సినిమా చేస్తాడో తెలియదు. మరి ఈ సినిమా రిలీజ్ కూడా 2026 జనవరి 9 అంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా జనవరి 9 రిలీజ్ అంటున్నారు. కాబట్టి ఇట్లా టైం టు టైం అనుకున్న టైంకి విడుదలైపోయి సినిమాలు కంప్లీట్ అయిపోతూ ఉంటే వెళ్తాం. లేకపోతే ఎవరో ఒకరు సఫర్ అవుతారు. ఇప్పుడు కొరటాలు కూడా ఇక స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ, డైలాగులో మార్పులు చేర్పులు చేసుకుంటూ కూర్చోవాలి. లేదా ఈ టైం నేను 1 ఇయర్ పాటు వేస్ట్ చేయడం ఎందుకు, ఒక సినిమా చేసుకుందాం అనుకుని ఏదైనా చేసుకోవాలి. ఏదేమైనా సీక్వెల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాష్ అవుతాయి. అది డేట్స్ క్లాష్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కేజీఎఫ్ చూసుకుంటే తల్లి ప్రేమ గురించి అని చెప్పి మనం ఆ సినిమా చూసుకోవచ్చు సార్. సలార్ చూసుకుంటే ఫ్రెండ్షిప్. మరి డ్రాగన్ మూవీ దేని బేస్ చేసుకుంటాం? నేను అనుకోవడం దేశభక్తి బేస్ చేసుకుని అనుకోవచ్చు. ఇప్పుడు భూటాన్ కానీ ఆ సరిహద్దు సమస్యలా లేకపోతే ఏంటని తెలియదు, కానీ మొత్తానికి దేశభక్తిని ఒక బ్యాక్గ్రౌండ్లో తీసుకుని చేస్తున్నారనేది మనకు వినిపిస్తున్న సమాచారం. బహుశా ఎందుకంటే పీరియాడిక్ డ్రామా అంటేనే అలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి. మళ్ళీ అక్కడ ఎమోషన్స్ ఏమన్నా ప్రశాంత్ సినిమాలో ఎమోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి చూడాలి. సలార్కి వచ్చేసరికి ఫ్రెండ్షిప్ తీసుకున్నారు. మరి అక్కడ కూడా ఆ క్లైమాక్స్లో ఎండ్ అవ్వాల, అసంపూర్ణంగా ఉంది సలార్ 2 కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ విడిపోయారు, మరి శత్రువులుగా మారుతారు. అది చివరికి ఎలా ముగుస్తుంది అనేది దాంట్లో తెలియాలి సలార్ 2కి. ప్రభాస్ సినిమాకి వస్తే ఫౌజీ కూడా దేశభక్తి సినిమా అని చెప్పి అంటున్నారు. మరి ఈ సినిమాకి ఆ సినిమాకి ఏదైనా క్లాష్ వస్తుందంటారా? లేదు అంటే ఇది డైరెక్టర్ వేరు, ఆ డైరెక్టర్ వేరు కాబట్టి దేశభక్తి సినిమాలు అమరన్ సినిమా అలాగే ఉంది. దేశభక్తితో లవ్ మేళవించి పెట్టిన సినిమాగా మరి అమరన్ సినిమా తీసుకోవాలి. అంటే ఏ సినిమాకి ఆ సినిమానే, ఎవరికాళ్ళు కొత్తదనం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ప్రశాంత్ నీల్ కూడా నిజంగా తెలుగువాడైనా కన్నడంలో హిట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ తెలుగుకే వచ్చాడు. ఇక్కడే సెటిల్ అయిపోయి ఆయన సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే రవి బస్రూరు మన ప్రశాంత్ నీల్ నమ్ముకుని ఆయన ట్రావెల్ అవుతూ ఉన్నాడు కాబట్టి రవి బస్రూరు ఈయన చేసే సినిమాకన్నిటికీ ఆయన సంగీతం అందిస్తున్నాడు. ముఖ్యంగా హీరోయిజం ఎలివేషన్లో రవి బస్రూరు సంగీతం అనేది హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి డ్రాగన్కి ఈ కాంబినేషన్ అనేది ప్లస్ అని చెప్పాల్సి వస్తుంది. మీరు చూస్తే ఈ సినిమా స్టోరీ పేట్రియాటిక్ లా ఉంటుంది, దేశభక్తి అంటున్నారు. మరి సినిమా టైటిల్ చూస్తే డ్రాగన్ అంటున్నారు. అంటే ఒక సైనికుడు పాత్ర పోషిస్తారంటారా? లేదంటే సినిమా టైటిల్ని ఈ స్టోరీని బట్టి అసలు క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళేమి మన ఊహాత్మకంగా చెప్పుకోవడం తప్పితే వాళ్ళేమి ఈ పాత్రని చెప్పరు. ఇప్పుడు కూడా రేపొద్దున అంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారంటే ఆ సమాచారం జూనియర్ ఆర్టిస్టులు కావాలని ఒక సమాచారం కృష్ణానగర్ అక్కడికి వెళ్తుంది కాబట్టి, అసోసియేషన్కి వెళ్తుంది కాబట్టి ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు పోలీస్ వేషాల్లో ఉంటున్నారు అనేది మనకి బయటకు వస్తుంది. పాత్రపరంగా రివీల్ చేయడు డైరెక్టర్. అంటే టైటిల్ని బట్టి ఏదైనా గెస్ట్ చేయొచ్చా అంటున్నాను సార్. దేశభక్తి సినిమా అంటున్నారు కాబట్టి బహుశా సైనికుడి పాత్ర ఏండొచ్చాము డ్రాగన్ అంటే. లేదు అంటే పోలీస్ క్యారెక్టర్. పైగా ఇప్పుడు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఒక అవార్డు రావాలనే కోరిక ఎన్టీఆర్కి కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండొచ్చు. అవార్డుల్లో పోటీ పడటంలో ఉంటారు ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ RRRతో వీళ్ళు ఇంటర్నేషనల్ హీరోస్ అయిపోయారు సార్. ఆస్కార్ రేంజ్కి వెళ్ళారు కాబట్టి ఒక మంచి సినిమాతో మంచి డైరెక్టర్తో సినిమా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు సంభాజీ మహారాజునిగా పోషించిన విక్కీ కౌశల్కి నేషనల్ అవార్డు రావచ్చు ఈ సంవత్సరం అనే మాట వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ పాత్రల పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం వచ్చే సినిమాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారా పోటీలో విక్కీ కౌశల్తో పాటు అనేది చూడాలి. మరి ఇదండి, మరి డ్రాగన్ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.